అసలు డయాబెటిస్ లాంగ్ టర్మ్లో ఎందుకు కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది లేదా కిడ్నీ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ ఎందుకు అవుతుంది డయాబెటిస్ వల్ల అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, మన అందరికీ తెలుసు కిడ్నీస్ అనేది బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయని. ఎప్పుడైతే హైపర్ గ్లైసీమియా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న బ్లడ్ ఆ ఫిల్ట్రేట్స్ నుంచి పాస్ అవుతుందో ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేవి థికనింగ్ అయిపోతాయి, క్లాగ్ అయిపోతాయి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేరో అయిపోతాయి. అలా అయిపోవడం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కట్ అయిపోయి ఈవెన్చువలీ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఫామ్ అవుతుంది. రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా హైపర్ గ్లైసీమియా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతాయి. బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయినప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది కిడ్నీ పైన స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. అలా స్కార్ టిష్యూ ఫామ్ అయినప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది డీగ్రేడ్ అవుతుంది. రీజన్ నెంబర్ 3, హై షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఉన్న ఎంటైర్ నర్వస్ సిస్టమ్ నరాల పైన ఎఫెక్ట్ చూపిస్తాయి, ఇంక్లూడింగ్ యువర్ బ్లాడర్ అండ్ కిడ్నీస్. అందుకే ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అవుతుందో సిగ్నలింగ్ కెపాసిటీ టు ద బ్రెయిన్ అనేది ఎఫిషియెంట్గా ఉండదు. అందుకే బ్లాడర్ డిస్ఫంక్షనింగ్ అనేది చూస్తాం. రీజన్ నెంబర్ 4, యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్ వాళ్ళు ఫేస్ చేసే మోస్ట్ కామన్ ఇది. ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియా ఫేవర్స్ షుగర్ ఎన్వైర్న్మెంట్. బ్యాక్టీరియా సస్టైన్ అయ్యేదే షుగర్ ఎన్వైర్న్మెంట్లో. అందుకే మీ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయటం అనేది చాలా అవసరం. అది కష్టం కాదు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయండి, మీ ప్రోటీన్ ఇంటేక్ చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, షుగర్ ఫ్రీ, డయాబెటిక్ ఫ్రెండ్లీ అనే వాటికి ట్రాప్ అవ్వద్దు. ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి, మీ ఫుడ్ని పర్చేస్ చేసుకోండి.